సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/4/2024 ఆదివారం, తిథి పుష్య శుద్ధ ఏకాదశి రాత్రి 7:27 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి నక్షత్రం రోహిణి రాత్రి 3:52 వరకు, యోగం శుక్ల పగలు 9:46 వరకు, కరణం వనికి ఉదయం 7:27 వరకు, వర్జన్ రాత్రి 7:38 నుండి 9:15 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి 5:06 వరకు, అమృతకాలం రాత్రి 12:34 నుండి 2:13 వరకు, రాహుకాలం పగలు 4:33 నుండి 5:58 వరకు. ఈరోజు విశేషం ఆదివారం ఏకాదశి తిథి కావున ఈరోజు విష్ణు ఆరాధనకు మరియు సూర్య ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఉండగలవు మరియు బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సూర్యనారాయణ మూర్తిని అర్చించి పరమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మికంగా ధనం ఖర్చు అనేటువంటిది ఉండగలదు. రుణములు చేయవలసి వచ్చును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటేందుకు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. శ్రమలు అధికమగును. ఈ రాశివారు ఈరోజు అన్నదానం నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, స్నేహితుల సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సూర్య నామాలను, ద్వాదశ నామాలను పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలలో ఆలస్యము, ఆటంకాలు, తమ యొక్క అపవాదులు వంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం జరగగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మికంగా మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటి అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చుగును. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విష్ణు ఆరాధన చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.